శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్, ఇది ఏపీలో కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది సార్? బాగానే ఉందండి పరిపాలన. అంటే మరి జగన్ వాళ్ళ యొక్క ఏమంటున్నారంటే బాగాలేదు, ఇంతకుముందుకు ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు, అమ్మఒడి అని ఇచ్చేసారు, తల్లికి వందనం అని చెప్పి 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారు, అంటే 2,000 నొక్కేశారా ఏంటి అనేసి అంటున్నారు. 2,000 నొక్కేయలేదు. 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి పోయినసారి కూడా జగన్ ప్రభుత్వంలో కూడా 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కట్ చేశారు. ఈసారి కూడా అదే జరిగింది. అంటే మునుపు పోయినసారి గవర్నమెంట్లో ఒకళ్ళకే పడ్డాయి, ఈసారి ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం పడుతున్నాయి. డబ్బులు 13,000 కాడికి వేస్తున్నారు. మరి ఇప్పుడు ఈరోజు వచ్చేసి యోగా కండక్ట్ చేశారు. సో ఆ యోగాలో వచ్చేసి మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్ కోసం కొట్టుకున్నారు. అంటే దీనికి 75 కోట్లు ఖర్చు చేసినారు. మరి ఇక్కడ ఎంతమంది జనాలు వచ్చారు, వీళ్ళ కూడా మ్యాట్లు అందలేదు, ఎందుకు కొట్టుకున్నారు అన్నట్టు. నిజంగానే మీరు 75 కోట్లు ఖర్చు చేశారా అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? కానీ అనుకున్న కాడికి ఎక్కువ మంది వచ్చారనేది కదా, జనం ఎక్కువ మంది వచ్చారనేది. వాళ్ళు లెక్కకు మించి వచ్చారన్నప్పుడు మ్యాట్లు చాలవు కదా. అది సో దానికోసం కొట్టుకోవటమే కానీ ఏదేం లేదు. ఎక్కువ అనుకున్న కాడికి ఎక్కువ జనం వచ్చారు. ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చేసి ఇంకా మిగిలిన కొన్ని హామీలు ఉన్నాయి కదా, సో వాటిని ఎప్పుడు నెరవేరుస్తారు అనేసి అడుగుతున్నారు. నెరవేరుస్తారు అనుకోవచ్చు. అన్ని హామీలు నెరవేరుస్తున్నారు, బాగానే ఉంది. సో అది ఇప్పుడు మీ ఇంట్లో అంటే మీ కొడుకు ఇట్లు ఉంటారు కదా, సో వాళ్ళకి వచ్చాయంటారా తల్లికి వందనం? వచ్చినాయండి. ఇద్దరికి వచ్చేసి, ఇద్దరు పిల్లలకి వచ్చినాయి. 13,000 26,000 పడ్డాయి. అంటే 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి అని చెప్పారు. అది పోయినసారి కూడా స్కూల్ మెయింటెనెన్స్ కానీ కట్ చేశారు. ఆయన ఒక్కొక్కరికి వేసాడు. ఆయన 2 సంవత్సరాలు వేయాల, 3 సంవత్సరాలు పడింది. అంటే జగన్ పథకాల్లో డబ్బులు ఇస్తుంటే జనాలు అది ఎవరు వచ్చినా అది తప్పదు. ఆ సంక్షేమ పథకాలు అనేది అమలు జరపాల్సిందే, తప్పదు. అది లేకపోతే జనం ఓట్లు వేయరు. అది ఇక్కడైనా ఎక్కడైనా సంక్షేమ పథకాలు అమలు జరిగితేనే రాజకీయ పక్షాలకు ఓట్లు వేసేది జనం. పవన్ కళ్యాణ్ ఎందుకు గత వారం రోజులు సైలెంట్ అయిపోయారు? రాష్ట్రంలో సమస్యలు ఏం పట్టించుకోకుండా కనబడట్లేదు. ఆయన ఏదో ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేదని పుకార్లు వచ్చినాయి. మరి అది ఎంతవరకు నిజం వద్దో లేదు. సినిమాల మీద బిజీగా ఉండొచ్చు, అంతేగాని రాజకీయంగా ఆయన ఎప్పుడు చురుగ్గానే ఉంటాడు. జనంలో అభిమానం ఉంది. మన కుప్పంలో మహిళని కట్టేసి పెట్టినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మహిళలు అంటే మాకు అభిమానం అంటాడు. మరి ఎందుకు సార్? మరి అన్నీ మనం చెప్పలేము, వాళ్ళ రాజకీయం ఏముందో మరి. ఇప్పుడు వచ్చేసి జగన్ వాళ్ళు ఏమంటున్నారంటే కూటమి పరిపాలన బాగాలేదు, నెక్స్ట్ మాదే వస్తుంది ఎలక్షన్లో, వచ్చినప్పుడు రప్ప అన్నారు. మరి దానికి ఏమంటారు? అది చాలా బ్యాడ్ అండి, చాలా తప్పు. జనానికి మేము మంచి చేస్తాం. అది కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిపాలనలో లోటుపాట్లు ఉంటాయి, ఎత్తి చూపాలి. కానీ మేము నరుకుతాము అది ఇది అంటే జనం ఓట్లు వేయరు. వాళ్ళు అంటే ఇంతకుముందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, మరి ఆయన కూడా ఆయన అంటే వీళ్ళు అన్నదానికి బదులు అన్నాడు, కానీ ప్రత్యేకంగా ఆయన ఏమల్లా. వీళ్ళు రాజకీయంగా ఆయన విమర్శించారు కాబట్టి ఆయన కూడా వీళ్ళని విమర్శించాడు, అంతే. అది జరిగింది.